ఇది నిజంలో ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కెనడాలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను వర్తింపచేయడం తగదన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ ఈ ఘటనను భారతదేశం పైన, మానవత్వం పైన జరిగిన దాడిగా అభివర్ణించారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడి ఆత్మపై జరిగిన దాడి అని ప్రధాని అన్నారు. ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్న దేశాలకు ప్రతిఫలం లభిస్తోందన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువు అని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలకు అది ఆటంకంగా నిలుస్తోందన్నారు. ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు విజయవంతమయ్యాయి. ఇరాన్లోని నటాంజ్ అణుశుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించినట్టు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వెల్లడించింది. ఇజ్రాయెల్ క్షిపణులతో భూగర్భంలో ఉన్న సెంట్రిఫ్యూజ్లు దెబ్బతిన్నట్టు అంచనా వేస్తున్నట్టు తెలిపింది. దాడుల తర్వాత సేకరించిన హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ ని విశ్లేషించిన తర్వాత నటాంజ్ భూగర్భంలో తీవ్ర ప్రభావం చూపించిందనడానికి అవసరమైన అంశాలను గుర్తించామని వెల్లడించింది. భూ ఉపరితలానికి చాలా లోతులో ఉన్న నటాంజ్ అణుశుద్ధి కేంద్రాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోకపోవచ్చని భావించారు. కానీ IAEA ప్రకారం ఇది తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అయితే ఇస్ఫహాన్, ఫార్దో అణుశుద్ధి కేంద్రాలకు మాత్రం ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్లోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి చేసింది. అత్యంత ఖచ్చితత్వంతో మొసాద్ కేంద్ర కార్యాలయంపై క్షిపణుల వర్షం కురిపించింది. అంతేకాకుండా గిలాడ్లోని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ పైన క్షిపణి ప్రయోగించింది. ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికలతో చేస్తున్న దాడుల వెనుక మొసాద్ హస్తం ఉంది. ఇరాన్లో అణు స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పక్కా ఇన్ఫర్మేషన్ తో పాటు అందులోని కీలక అధికారులు, సైంటిస్టుల వివరాలను మొసాద్ ఇజ్రాయెల్ కు చేరవేసింది. అంతేకాకుండా ముందుగానే ఇరాన్ కు భారీ మొత్తంలో డ్రోన్లను తరలించి ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడం వెనుక ఈ సంస్థ హస్తం ఉంది. ఈ నేపథ్యంలోనే మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్టు తెలుస్తోంది. యుక్రెయిన్ పై రష్యా ముప్పేట దాడికి దిగింది. డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రాత్రంతా క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 156 మంది గాయపడ్డారని యుక్రెయిన్ అధికారులు తెలిపారు. క్షిపణి దాడుల ధాటికి 9 అంతస్తుల భవనం నేలమట్టమైంది. మరికొన్ని అపార్ట్మెంట్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. యుక్రెయిన్ రాజధానిపై ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని అధికారులు తెలిపారు. యుద్ధం మొదలై 3 సంవత్సరాలు గడిచినా 2 సార్లు ప్రత్యక్ష చర్చలు జరిగినా యుద్ధం మాత్రం ఆగేలా కనిపించడం లేదు. కేవలం సైనికుల పరస్పర మార్పిడి, బందీల విడుదల తప్ప కీలకమైన కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అడుగులు పడట్లేదు.